షమ్మా మాతో ఉన్నవాడా. నీ నోరు బాగా తెరిచి ఈ మాట చెప్పాలి నువ్వు. యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా. యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా. మాతో ఉన్నవాడా. యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా. యెహోవా షమ్మా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన. స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. 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 యెహోవా షాలోమ్ శాంతి రొసగువాడా. అందరము యెహోవా షాలోమ్ శాంతి రొసగువాడా. శాంతి రొసగువాడా. యెహోవా షాలోమ్ శాంతి రొసగువాడా. యెహోవా షాలోమ్. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన. స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. 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 కొండలలో అడవులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా. నన్ను నడిపించినావా. యేసయ్యా నన్ను నడిపించినావా.
స్తోత్రం. హృదయమంతటితో ఆయన కనపరుద్దాం. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే రాజువయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అండా నీవైతివయ్యా, కొండ నీవైతివయ్యా, అండ నీవైతివయ్యా, కొండ నీవే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, యేసయ్యా యేసయ్యా. యేసయ్యా, నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. అందరం ప్రతి ఒక్కరు మోకాళ్ళ మీద ఉండి మీ రెండు చేతులు దేవుని వైపు చూపిస్తూ అందరం నిన్నే కొలుతునయ్యా అని చెబుదాం, నిన్నే ఆరాధిస్తానయ్యా అని చెబుదాం, నిన్నే స్తుతిస్తానయ్యా అని చెబుదాం, నిన్నే గణపరుతునయ్యా అని చెబుదాం. హృదయమంతటితో చెప్పు. యవనస్తులారా, నీ హృదయమంతటితో నేను నిన్ను ఆరాధిస్తాను, నిన్ను ఘనపరుస్తాను ప్రభు అని చెప్పండి. ఆయనను మహిమపరిచినప్పుడు నీవు ఘనపరచబడతావు. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. అందరము చెబుదామా? నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. ఆయనను కొలవటానికి, ఆయనను గణపరచడానికి ఇక్కడ మనం ఉన్నాం తెలుసా. ఆయనను నీ రాజుగా, నీ దేవునిగాను అంగీకరించి ఆయనను కొలువు, ఆయనను ఘనపరచు. నీ హృదయ బాధ అంతా ప్రభు తొలగిస్తాడు. ఆమేన్. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా
నీవే నీవే నా రాజు అయ్యా. నా రాజు అయ్యా. నా రాజు అయ్యా. అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. నా జీవితానికి నీవే ఆధారము ప్రభువా. నీవే నా కొండ, నా అండ, నా ఆరోగ్యానికి, నా కుటుంబానికి, నా భవిష్యత్తుకు, నా పనులకు నీవే నా ఆధారము, నా కొండ, నా అండ. హల్లెలూయా. అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. మా సంఘానికి మీరే మా అండము ప్రభు. అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. మన హృదయాలలో ఉన్న ప్రతి భారమును తొలగిపోయి ప్రభువే మనకు అండగా మారునుగాక. అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. సోదరుడా, ఈ అండ అయిన క్రీస్తు అనే బండ మీద పడాలి ఇప్పుడు మనం. అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. యేసయ్యా, 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 నా యేసయ్యా, నా యేసయ్యా. పరిశుద్ధుడా మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మా ఆధారమైన దేవుడవు, మాకు మా జీవనానికి, మాకు మా కుటుంబాలకు, ఈ సేవకు మా భవిష్యత్తుకు మీరు మాత్రమే ఆధారమైన దేవుడు. I trust in you. I trust in you. మిమ్మల్ని నమ్ముకొనుచున్నాము. మీరే మా ఆధారము ప్రభువా. పరిశుద్ధాత్ముడా, మీ పరిశుద్ధాత్మ గాలిని మా మీదకి పంపండి. మా హృదయాలను తాకాలి. మా హృదయాలలో నుండి జీవపు ఓటలు ఉబుకులాగున చేయండి. హోలీ స్పిరిట్ గాడ్, ఈ మందిరంలో పావురములు తిరుగుతూ ఉంటాయి ప్రభువా. ఈ దినము పరిశుద్ధాత్మనే పావురం మా మధ్య తిరుగుతూ ఉండాలి. తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాము. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియరా, దేవుని వాక్యం చూసుకుందాం. దినవృత్తాంతముల గ్రంథంలో నుండి 2వ
దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం నుండి చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం. ఆస తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టి సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. ప్రభునందు ప్రియుల, ఇక్కడ మనం చదివిన ఈ వాక్య భాగంలో ఒక రాజు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒక రాజు, ఆ రాజు ఎవరంటే ఆసా అనే రాజు. సహజంగా దేవునితో మాట్లాడాలి అని అనుకుంటే ఎవరమైనా మాట్లాడచ్చు. సామాన్యులు మాట్లాడవచ్చు, అలాగే రాజులు కూడా మాట్లాడవచ్చు. ఇహలోక సంబంధంగా అయితే గొప్ప వాళ్ళతో మాట్లాడాలనంటే అందరికీ అవకాశం రాదు, ఏదో కొద్దిమందే మాట్లాడతారు. కానీ దేవాది దేవుడైన యెహోవాతో ఎవరమైనా మాట్లాడచ్చు. మనలో ప్రతి ఒక్కరికి దేవుడు ఆ అవకాశాన్ని ఇచ్చాడు. మనము దేవునితో మాట్లాడవచ్చు. ఈ మాట్లాడటం అనేది ప్రార్థన అంటాము, విన్నపము అంటాము, మొర్రపెట్టుట అని కూడా అంటాము. అయితే పిల్లరా, ఈ రాజు ఒక దినాన సడన్గా ఒక సమస్యలో పడ్డాడు. ఉన్నట్లుగా ఉండి సడన్గా సమస్యలో పడ్డాడు. ఆ సమస్య ఆయనను ఏం చేసిందంటే ఉక్కిరి బిక్కిరిగా మారిపోయాడు. ఏం చేయాలో అర్థం కాని ఉక్కిరి బిక్కిరి అని అంటారు చూడండి, అలాగైపోయాడు. కారణం, శత్రురాజులు విస్తారమైన సైన్యాన్ని తీసుకొని ఈ ఆసా మీద దండెత్తి ఆయన రాజ్యాన్ని జయించాలని వచ్చారు. సడన్గా అలా జరిగేటప్పటికే ఈ ఆసారాజు కూడా ఏం చేయాలో అర్థం కాల. ఆయన ఏమనుకున్నాడంటే, ఆ శత్రు సైన్యం మన మీదకి వస్తున్నారు, వాళ్ళతో మనం యుద్ధం చేయటానికి వెళితే మన వలన ఏమీ కాదు, మనం ఏమీ చేయలేం. ఇక ఇప్పుడు చేయగలిగింది ఏమి లేదు. శత్రువు యొక్క సైన్యం గొప్పది, శత్రువు యొక్క బలము గొప్పది. కాబట్టి ఇప్పుడు మనం ఏమి చేయలేమని చెప్పి దేవుని సహాయము కొరకు, దేవుని యొక్క సహాయము ఆయన సైన్యానికి కావాలి అని దేవుని దగ్గరకు వెళ్ళి మొరపెడతా ఉన్నాడు. ప్రభునందులరా, మన జీవితాల్లో కూడా కొన్ని సమయాలు సడన్గా ఈ ఆశాకు సమస్యలు ఎలా వచ్చినాయో మనకు కూడా సమస్యలు వచ్చి పడతాయి. ఈ
ఈ సమస్యలు వచ్చినప్పుడు మనం మొద్దుబారిపోతాం, ఏం చేయాలో అర్థం కాదు. అలాగే పోరాడదామా అంటే పోరాడినా ఉపయోగం లేదు. శత్రువు బలం ఎక్కువగా ఉంది, ఈ ఆశా బలం తక్కువగా ఉంది, చిన్నదిగా ఉంది. అందుకని దేవుని దగ్గరికి వెళ్ళి ఏమని ప్రార్థన చేశాడంటే, ఆశ 11వ వచనం, ఆశ తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. ప్రభువులారా, ఇక్కడ రాజు దేవునిని గుర్తించాడు, యెహోవా దేవునిని గుర్తించాడు. ఏంటి ఆ గుర్తింపు అంటే, నా మీదకు శత్రు సైన్యం వస్తున్నారు, వాళ్ళని జయించటానికి నాకు బలము చాలదు. అనగా నా బలము, నా ప్రయత్నాలు వృధా, పనికిరావు అని తన బలహీనతను గుర్తించాడు. రెండవది, ఇలాంటి బలము లేని వారికి సహాయము చేయగలిగిన దేవుడవు నీవే, నీవు తప్ప ఈ బలహీనులకు సహాయము చేయటానికి ఎవరూ లేరు అనేది కూడా గుర్తించాడు. రెండు విషయాలు, ఒకటి నా వలన ఏమీ కాదు అనేది గుర్తించాడు. రెండు, ఏదైనా సరే నీ ద్వారానే, నీ సహాయము ద్వారానే నాకు జరుగుతుంది అనేది కూడా గుర్తించాడు. ప్రభునంతులారా, ఒక గుర్తింపు అనేది నీవు తెలుసుకోవాలి. నా ప్రభువు నాకు సహాయము చేయగలడు అనేది నువ్వు గుర్తించాలి. ఈ పరిస్థితుల్లో, ఈ బలము లేని పరిస్థితుల్లో, ఈ శోధింపబడుచున్న స్థితిలో ఈ వేదనలు నన్ను చుట్టుముట్టాడుతూ ఉన్నాయి కదా, ఇలాంటి పరిస్థితుల్లో నా ప్రభువు నాకు సహాయము చేయగలడు అనేది నువ్వు గుర్తించాలి. దేవుణ్ణి గనక మనం గుర్తిస్తే ఇక నీకు జయం వస్తుంది. ఈ ఆశ ఏమని అడుగుతున్నాడు, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునో లేరు. ఎంత చూసుకున్నా, ఎంత ఆలోచించినా, ఎవరిని అడిగినా ఉపయోగం లేదు. నీకన్నా సహాయము చేయగలిగిన వారు ఎవరునో లేరు. ఎలాంటి గ్రహింపు వచ్చిందో చూడండి రాజుకి. ఎలాగూ దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తించాడో చూడండి. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడంటే, నిన్నే నమ్ముకొని ఉన్నాను. ఇప్పుడే మనం పాడాం కదా, నీవు తప్ప మాకెవరు లేరయ్యా, అండ నీవైతివయ్యా, కొండ నీవేనయ్యా. అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. అండ నీవైతివయ్యా, నా కొండ
యేసయ్యా. ఆశ ఈ శత్రువులు జయించాలి అనంటే, ఈ శోధన జయించాలంటే నీవు మాత్రమే చెయ్యాలి.